హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్య. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన లొకేషన్లో అందరికీ అందుబాటు ధరలో ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్తోని, అంటే హై క్లాస్ ఎమ్యూనిటీస్తోని, ఒక మధ్యతరగతులకు ఎంత ఎమ్యూనిటీస్ అన్ని రకాల ఎమ్యూనిటీస్తోని మీ ముందుకు ఒక మంచి అపార్ట్మెంట్లో ప్లాట్లు తీసుకొచ్చాను. అద్భుతమైన లొకేషన్ ఎందుకు అంటున్నానంటే, ఏదైతే మీరు అపార్ట్మెంట్ చూస్తున్నారో ఎగ్జాక్ట్లీ అపార్ట్మెంట్ వెనకాలని మనకు టీసీఎస్ ఉంటుంది. అదే కాకుండా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి మనకి ఏదైతే మీరు రోడ్ చూస్తున్నారో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని ఆదిబట్లలో ఉంటుంది అపార్ట్మెంటు. అదే కాకుండా మన ముందొచ్చేసి నార్త్కు 100 ఫీట్ల రోడ్డు, ఈస్ట్కి వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మంచి వెంటిలేషన్ పరంగా మంచి ఎమ్యూనిటీస్తోని, హై క్లాస్ ఎమ్యూనిటీస్తోని మీ ముందుకు తీసుకొచ్చాను. దీని గురించి పూర్తి వివరాలు చెప్పడానికి మనకు శివగారు మనతో ఉన్నారు. తనతోనే అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ వచ్చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు శివగారిని అడిగి తెలుసుకుందాం. సార్, శివ సార్ నమస్కారం. నమస్కారం. మీతో చేయడం ఇది రెండోసారి. నేను ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ ఏ లొకేషన్ లో ఉంది క్లియర్ గా చెప్పండి సార్. సో మన ప్రాజెక్ట్ ఏంటంటే 1 acre 1 గుంట ఉంటుంది సార్. టోటల్ ప్రాజెక్ట్ ఏరియా నార్త్ ఈస్ట్ కార్నర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. 100 ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అదే విధంగా మనకి ఏంటంటే ఈస్ట్ సైడ్ లో మనకి 40 ఫీట్ రోడ్ వస్తుంది. సో మన ఓల్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే సెల్లార్ సబ్ సెల్లార్ పార్కింగ్ వస్తుంది. గ్రౌండ్ లో ఎమ్యూనిటీస్ ఇచ్చినాం మనం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కంప్లీట్ గా ఫ్లాట్స్. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ? లొకేషన్ వచ్చేసి మన టీసీఎస్ ఉంది కదా సార్, టీసీఎస్ మెయిన్ గేట్ పక్కన ఉంటుంది. ఆదిబట్లలో ఉంటుంది. ఆదిబట్ల టీసీఎస్ మెయిన్ గేట్ పక్కన ఉంటుంది. ఓకే, దీంట్లో స్క్వేర్ ఫీట్ ఎట్లా ఉంది, దాని అన్డివైడెడ్ షేర్ ఎట్లా వస్తుంది, రేట్ ఎంత కోట్ చేశారు? మనం రేట్ అయితే స్క్వేర్ ఫీట్ సైజెస్ వచ్చేసి స్టార్టింగ్ 1242 నుంచి సార్. ఓకే, 1242 నుంచి మనం స్క్వేర్ ఫీట్ కి 4600 చెప్తున్నాం. మార్కెట్ కన్నా తక్కువ రేట్ చెప్తున్నాం, 4600. ఓకే, రైట్. మన ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ మన దగ్గర ఏంటంటే మోర్ దెన్ 60 to 65% మనం ఏదైతే ఫ్లాట్ కొంటామా ఆ ల్యాండ్ వాల్యూ మనకు అన్డివైడెడ్ షేర్ ఇస్తారు కదా, ఆ అన్డివైడెడ్ షేర్ లోనే 60 to 65% అక్కడనే కవర్ అయిపోతుంది. సో 2 bedroom కి మనం 45 square yards వరకు ఇస్తున్నాం కమర్షియల్ బిట్ లో. కమర్షియల్. ఓకే, ఇప్పుడు హై క్లాస్ ఎమ్యూనిటీస్ అని చెప్పాను నేను స్టార్టింగ్ లో. మనం ఎమ్యూనిటీస్ ఏ విధంగా అవైలబుల్ చూద్దాం? డైరెక్ట్ చూద్దాం సార్. ఓకే, ఎమ్యూనిటీస్ చూద్దాం అన్నాం కదా సార్. డైరెక్ట్ మనం ఎమ్యూనిటీస్కి వెళ్ళి చూద్దాం ఒక్కొక్కటి. ఇది జిమ్ సార్. సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది జిమ్ కూడా. మనం జిమ్ చూసినాం కదా సార్. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఓకే, స్విమ్మింగ్ పూల్ పక్కన మనకి ఎగ్జాక్ట్ పక్కనే గార్డెన్ ఉంటుంది. గార్డెన్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు సార్, చాలా బాగుంది. గార్డెన్ కూడా చాలా బాగుంది. గార్డెన్ పక్కనే మళ్ళీ బాస్కెట్బాల్ కోర్ట్. ఓకే, అండ్ మన టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి సి షేప్ లో ఉంటుంది. వెంటిలేషన్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, అండ్ ఇంకోటి మనది HMD రేరా అప్రూవ్డ్ కాబట్టి ఫ్లాట్ కి 6.5 feet గ్యాప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు హైడ్రా గురించి చాలా హైడ్రా గురించి ఏంటి పొజిషన్, అసలు హైడ్రా గురించి ఎలాంటి ప్రాబ్లం దాని గురించి క్లియర్ చెప్పండి. హైడ్రా అయితే అసలు హైడ్రాకి మనకు సంబంధం లేదు సార్. మీరు దానికి మనం ప్రూఫ్ ఏంటంటే మన దగ్గర డ్రోన్ షాట్స్ ఉన్నాయి తీసినాయి. డ్రోన్ షాట్స్ చూస్తే అర్థమైపోతుంది. పక్కన చెరువులు కానీ కుంటలు కానీ ఏమైనా ఉంటే అక్కడ కనిపిస్తాయి కదా. సో హైడ్రా అయితే మనం గట్టిగా చెప్తున్నాము, లేవు హైడ్రా అయితే లేదు. మీరు డైరెక్ట్ ఇంకో కస్టమర్ వచ్చి చూసినా గానీ ప్రాబ్లం లేదు. అర్థమవుతుంది. మనం ఇప్పుడు గార్డెన్ చూసినాం కదా సార్. ఓకే, నెక్స్ట్ బ్యాంకెట్ హాల్ చూద్దాం సార్. ఎంత కెపాసిటీ సార్ ఇది? బ్యాంకెట్ హాల్ ఇది 200 members కెపాసిటీ సార్. సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఒక మధ్య తరగతుడు తీసుకొని ఇన్ని హై క్లాస్ ఎమ్యూనిటీస్ పొందాలంటే కూడా మంచి అదృష్టం కాబడుతుంది. అందులో మంచి ప్రైమ్ లొకేషన్ అంటే ఆదిబట్ల TSS మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ అతి దగ్గరలో మనకు. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఎంత సార్? ఎగ్జిట్ నెంబర్ నుంచి ఎగ్జాక్ట్ 800 meters వస్తుంది అంతే. ఓన్లీ 800 మీటర్లే. సర్వీస్ రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్. అవును. ఓకే సార్, మిగతా ఎమ్యూనిటీస్ చూద్దాం. మనం ఇప్పుడు బ్యాంకెట్ హాల్ చూసినాం కదా సార్. దాని ఎగ్జాక్ట్ ముందే డే కేర్ ఉంటది. దాని పక్కనే మళ్ళీ మీటింగ్ హాల్ ఉంటుంది, కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్ హాల్. ఓకే ఓకే, చాలా బాగుంది సార్. సో దీని పక్కనే మళ్ళీ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఇండోర్ గేమ్స్ చూద్దాం. అదే ఇండోర్ గేమ్స్ ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇండోర్ గేమ్స్ అన్నాం కదా, ఇండోర్ గేమ్స్ ఇది. ఓ సూపర్, ప్రతిదీ మాత్రం చాలా బాగుంది శివ గారు. మంచి లొకేషనే కాకుండా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అది మొత్తం ఇందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నట్టున్నారు. 65 families వరకు, టోటల్ 93 units, మొత్తం 93 ఫ్లాట్లు. అందులో 65 families ప్రెజెంట్ ఉంటున్నారు. అంటే కేవలం కొన్ని ఉన్నాయి మనకు సేల్. అండ్ ఇంకో కొన్ని ఫ్లాట్స్ వుడ్ వర్క్ జరుగుతున్నాయి.
ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు ప్లాట్ చూద్దామా? డైరెక్ట్ ఫ్లాట్ చూద్దాము. రైట్ సార్. ఓకే ఎమ్యూనిటీస్ చూసినాం కదా సార్, అన్ని ఎమ్యూనిటీస్ చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ మనం ఏంటంటే ఫ్లాట్ చూద్దాము. ఫ్లాట్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఏంటంటే మనం కారిడార్ కూడా 7 feet కారిడార్ ఇచ్చినాం సార్. అంటే మొత్తం ప్రతిది ఏ కూడా 7 feet కారిడార్ ఉంటది. అండ్ ఫ్లాట్ కి వెంటిలేషన్ గ్యాప్ 6.5 feet గ్యాప్ ఉంటది. అంటే ఏది కామన్ వాల్స్ ఉండవు. ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఇల్లు అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. మనది ఇంకోటి మన అపార్ట్మెంట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆపోజిట్ లో డోర్స్ ఉండవు. ఫ్లాట్ కి ఆపోజిట్ లో డోర్స్ ఉండవు. ప్రైవసీ ఏ ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఓకే చాలా బాగుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఈస్ట్ ఫేస్. ఈస్ట్ ఫేసింగ్ 3 bedroom 3 BHK. ఎంత స్క్వేర్ ఫీట్ అయితే ఇది 1647 square feet ఉంటుంది సార్. 1647 1647. అవును. కారిడార్ కూడా బాగా ఇచ్చారు. ఇది తీసుకున్న వాళ్ళకి మాత్రం ఒక గ్రిల్స్ పెట్టుకుంటే ఈ ఏరియా మొత్తం ఈజీగా మారిపోతుంది. ఈ ఏరియా మొత్తం కవర్. ఇది ఫేసింగ్ వచ్చేసి ఇది రోడ్ ఫేసింగ్. ఇది 100 feet రోడ్. ఇది 100 feet రోడ్, అది బట్ల రోడ్. మనకి ఒకసారి ఈ బాల్కనీలోకి వెళ్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అంతేనా? ఓకే ఓకే. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ 3 BHK ఫ్లాట్. 3 bedroom 1642 1647 47. సో ఒకసారి ఇది వచ్చేసి ఇది బాల్కనీ. ఇది బాల్కనీ. ఇది 100 feet రోడ్. సూపర్ సార్, చాలా బాగుంది. ఇంకోటి మనకి 100 feet రోడ్ అంటే భయం అవుతుంది సార్, అంటే రోడ్ వైండింగ్ పోతుందేమో అని చెప్పేసి. సో రోడ్ వైండింగ్ పోకుండా మనం ఏంటంటే సెట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత పార్కింగ్ ఉంది. పార్కింగ్ తర్వాత మన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుంది. ఇది 3 BHK మొత్తం వచ్చేసి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఒక గెస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు ఇది గెస్ట్ బెడ్రూమ్ మనం చూసి ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచి విశాలంగా ఉంది. ఈజీగా మనకు ఇంట్లో 4x5 బెడ్ ఈజీగా వస్తుంది. వెంటిలేషన్ బాగా మంచి యూపీపీసీ విండోలు కూడా ఇవ్వబడి చాలా బాగుంది. దీనికి ఆపోజిట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్ అంటే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తాడు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్. సూపర్. ఈజీగా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు తీసుకుంటుంది సార్. ఇలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్. వెంటిలేషన్ మనకు విండోస్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. మంచిగా యూపీపీసీ విండో విత్ గ్రిల్స్ తోని. టాయిలెట్ కూడా చాలా బాగుంది, మంచి ఎక్సలెంట్ ఉంది. ఇంట్లో వాడిన ఎక్సెస్ కూడా చాలా బాగా వాడడం జరిగింది. నల్లలు కానీ చాలా బాగున్నాయి. మొత్తం వచ్చేసి 1647. దీని అన్డివిడ్ షేర్ ఎంత వచ్చింది? దీనిది 57 square yards అనే అన్డివిడ్ షేర్స్ వస్తుంది. హాల్ కూడా చాలా విశాలంగా వచ్చింది సార్, ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ వెంటిలేషన్ పరంగా అటొక విండో ఇటొక విండో. వెంటిలేషన్ మాత్రం పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు, చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియాలకు వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్. తిన్న తర్వాత మనం చేలు కడుకునే విధంగా మంచి వాష్ బేసిన్, మన కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ పక్కనే మల్టీప్లెక్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సూపర్. కన్స్ట్రక్షన్ మల్టీప్లెక్స్. సూపర్ ఎక్సలెంట్. సూపర్ సార్, మంచి లొకేషన్. అన్నిటికి మించి ఆదిపట్ల టీసీఎస్ పక్క చాలా బాగుంటుంది. మనకి రెంట్కి ఇచ్చుకున్నా 2 bedroom అయితే మన ప్రెసెంట్ రేట్ లా 18 to 19,000 వస్తుంది సార్. 18 నుంచి 19,000 రెంట్ వస్తుంది. అవును, ఎందుకంటే మనకు లొకేషన్ చాలా దగ్గర ఉంది కాబట్టి ఆదిపట్లలో అందులో పనిచేసే వాళ్ళు పనిచేసేది. ఇంకా టీసీఎస్ వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటే వెళ్ళొచ్చు ఆఫీస్. కిచెన్ కూడా బాగుంది. ఇద్దరుండి మంచిగా వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ తోని, మంచి టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా విండో తోని చాలా బాగుంది. ఇది ప్లాట్ఫామ్ లో 2 ఇవ్వడం జరిగింది. ఇది యూటిలిటీ పాయింట్. యూటిలిటీ సార్. అచ్చా, మీరు చెప్పినట్టు కామన్ వాల్స్ లేకుండా మనకు 6 feet గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. 6.5 feet గ్యాప్. 6.5. సరే సార్. ఇందులో వాడిన అన్ని ఐటమ్లు కూడా చాలా బాగా వాడడం జరిగింది. మంచిగా మంచి ప్లానింగ్ తో ఎక్సలెంట్ ఇచ్చారు. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫైన్. కింగ్ సైజ్ బార్ 12x12 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో మంచి ఫ్లోరింగ్ తోని చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. వెంటిలేషన్ పరంగా ప్రతి దాంట్లో మాత్రం విండోస్ మాత్రం యూపీవీసీ ఉండి ఇవ్వడం జరిగింది. సూపర్ సార్, చాలా బాగుంది. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ గా వచ్చింది. లాక్స్ కూడా చాలా బాగా పడ్డాయి సార్. లాక్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూస్తే అర్థమవుతుంది. మన అపార్ట్మెంట్ లో మేజర్ ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. వెంటిలేషన్ ఒకటే కాకుండా ప్లానింగ్ చాలా బాగుంది. 1647 దాంట్లో ఇంత మంచి హాలు, మంచి 3 bedroomలు ఇవ్వడం అనేది చాలా ఎక్సలెంట్. మిగతా ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మనం 2 bedroom చూద్దాం. 2 BHK 2 bedroom చూద్దాం. ఎందుకంటే 2 bedroom కూడా చూస్తారు కదా. ఓకే సార్. 3 bedroom చూసినాం సార్. ఇప్పుడు ఒకసారి 2 bedroom చూద్దాము. ఓకే. దీని అన్డివిడ్ షేర్ ఎంత? స్క్వేర్ ఫీట్ ఎంత? దీని స్క్వేర్ ఫీట్ 1242 square feet ఉంటుంది. ఓకే. అండ్ అన్డివిడెడ్ షేర్ వచ్చేసి 43 నుంచి 45 మధ్యలో వస్తుంది. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. హాల్లో ఉన్నాం. ఇది హాల్ మంచిగా ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా మాత్రం మంచి చేస్తారు. ఎందుకంటే 2 విండోలు హాల్లోనే ఇచ్చారు. ఇది టీవీ పాయింట్. ఇది టీవీ పాయింట్. మనకి ఈ ఫ్లాట్ లో ఏంటంటే ఎల్ షేప్ లో వెంటిలేషన్ ఉంటుంది.
ఓహో ఓకే ఓకే. సో నార్త్ సైడ్ ఏంటంటే 40 ఫీట్ వెంటిలేషన్ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. బాస్కెట్బాల్ కోర్ట్ వచ్చింది కదా, ఓహో మనం కింద చూసాగా సి ఆకారంలో కోర్ట్ ఇది. ఎగ్జాక్ట్లీ అదే. అండ్ నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఒకసారి అందులో నుంచి చూద్దాం. ఇది కిచెన్. కిచెన్ పక్కన చాలా పెద్దగా ఇచ్చారు, ఓపెన్ కిచెన్ ఇచ్చారు, చాలా బాగుంది, సూపర్ ఉంది కిచెన్. కిచెన్ పక్కన వాళ్ళ యూటిలిటీ, ఇది యూటిలిటీ పాయింట్. ఓహో వ్యూ ఇది ఈస్ట్ ఫేస్, ఇది ఈస్ట్ ఫేసింగ్. మనకు మంచి గ్రౌండ్ ఉంది, ఇంకంటే మనకు 40 ఫీట్ రోడ్. మన ఇది ఆ వాల్ ఉంది కదా సార్, అవునవును, వాల్ వరకు మనకి 60 ఫీట్ ఉంటుంది, అవతల మళ్ళీ 40 ఫీట్. సూపర్. టోటల్ ఇక్కడ కూడా సెట్ బ్యాక్ జరిగింది. సెట్ బ్యాక్ టోటల్ 100 ఫీట్ వెంటిలేషన్ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసినా గానీ మనకి ఇక్కడ వెంటిలేషన్, ఇప్పుడు బాస్కెట్ బాల్ సైడ్ వెంటిలేషన్ అన్ని రకాల. ఈ ఫ్లాట్ మాత్రం కొన్న అదృష్టవంతులు చాలా, అందుకని ఇది ఒక 5th ఫ్లోర్ లో ఒకటే అవైలబుల్ ఉంది. 2 BHK ఫ్లాట్ ఇది. మనకు కిచెన్ కూడా ఎక్సలెంట్ వచ్చింది, మంచి విశాలంగా వచ్చింది. ఇందులో ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కానీ అన్ని రకాలు చాలా బాగుంటుంది. మనకి ఇది కామన్ బాత్రూమ్, ఇది కామన్ వాష్రూమ్. ఓకే రైట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్? దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉంది. 1240 ఎక్సలెంట్, చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్ వచ్చింది. ఇందులో కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది, వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ మంచి అందమైన ఎక్సలెంట్ టైల్స్. ఇది కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ ఉంది, బాత్రూమ్ కూడా అసలు చాలా బాగుంది సార్. ఓకే, ఇప్పుడు మనకు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి? ఓన్లీ మన TCS కాకుండా మనకి టాటా ఏరోస్పేస్ ఉంది సార్. ఓకే, 3 కిలోమీటర్స్ లో టాటా ఏరోస్పేస్ ఉంది. ఓకే, దాంతో పాటు పక్కన ఫాక్స్కాన్ కూడా మనకు దగ్గరనే, కొంగరకాన్ దగ్గరనే. ఓకే, 6 కిలోమీటర్స్ అవుతుంది. 6 కిలోమీటర్స్. కొంగరకాల్ కానీ ఫాక్స్ కానీ మంచి ఆదిపట్ల అంటే ఎంప్లాయ్మెంట్ జోన్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా చాలా ఫేషియస్ వస్తుంది, 2 దివాన్లు వేసుకుని 2 పిల్లలు ఈజీగా ఉండొచ్చు. మీరు బాస్కెట్ బాల్ సంబంధించిన ఇదే కదా చెప్పారు. అవును. ఓకే, ఇది వచ్చి మనకి ఇటు వెంటిలేషన్. మనకి దీనికి ఏంటంటే మొత్తం ఫ్లాట్ మొత్తానికి వెంటిలేషన్ ఉంటుంది. ఫ్లాట్ ఎంత వెడల్పు పొడవు ఉందో అంత మొత్తం టోటల్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది. ఓకే సార్, చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి మీకు విషయాలు ఒకసారి మాట్లాడదాం. టెర్రస్ పైకి అయితే వచ్చినాం సార్, ఒకసారి చూడండి. అది వచ్చేసి 100 ఫీట్ రోడ్, దాని పక్కన మల్టీప్లెక్స్. ఇది కన్స్ట్రక్షన్ అయితే మల్టీప్లెక్స్. ఓకే, ఇది మనకు ఆదిపట్ల TCS. సూపర్ ఎక్సలెంట్ లొకేషన్ పరంగా బాగుంది. కన్స్ట్రక్షన్ పరంగా అయితే కింద 2 BHK చూసినాం మనం, 3 BHK రెండు కూడా బాగున్నాయి. రేట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్పండి. మనం రేట్ అయితే 4600 per square feet చెప్తున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ లోన్ కి వచ్చేసరికి బ్యాంక్ లోన్ కూడా 80 to 85% వరకు వస్తుంది. ఫైన్, వాళ్ళ ప్రొఫైల్ మంచిగా 90 కూడా సపోర్ట్ చేస్తారు. ఏరియా అంత మంచి ఏరియా, ఎందుకంటే కమర్షియల్ బిట్ కదా. అండ్ ఇంకోటి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 2 బెడ్రూమ్ కి అయితే 43 నుంచి 45 మధ్యలో, 3 బెడ్రూమ్ కి అయితే 55 నుంచి 60 మధ్యలో వస్తుంది. అంటే దాని స్క్వేర్ ఫీట్ ని బట్టి ఉంటుంది, స్క్వేర్ ఫీట్ ని బట్టి రేషియో ఉంటది. అండ్ మనకి ఇచ్చే ల్యాండ్ వాల్యూనే 60 నుంచి 65% వరకు కవర్ అయిపోతుంది. ఈ బ్యాంక్ లోన్స్ మీరే చూసుకుంటారా? బ్యాంక్ లోన్ మనకి ఏంటంటే 15 నేషనలైజ్ బ్యాంక్స్ తోటి టైప్ ఉంది. సో బ్యాంక్ లోన్ కి ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం లేదు. రెంట్ పరంగా చూసుకుంటే 2 బెడ్రూమ్ కి అయితే 18 నుంచి 19,000 రెంట్ వస్తుంది ఇవాళ ప్రెసెంట్ డేట్ లో. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే 18 నుంచి 19 100% వస్తుంది. 100% వస్తుంది. అంటే మీకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ద బెస్ట్ అన్నట్టు. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బెస్ట్. సూపర్ విన్నర్ కదా ఫ్రెండ్స్. మనకు శివ సార్ అయితే అపార్ట్మెంట్ గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకా ఈ అపార్ట్మెంట్ గురించి ఇంకేమైనా డౌట్ ఉన్నా, ఈ లొకేషన్ కు రావాలన్నా శివ సార్ నంబర్ పైన ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్లయితే లైవ్ లో ఇంకా చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది ఎప్పుడు మాదిరిగా కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.